ప్రెజెంట్ ఈ టికెట్ అయితే మనకు ఫ్రీగా వచ్చిందనమాట. ఆ ఫ్రీగా ఎట్లొచ్చింది ఏం కదా అని చెప్పేది ముందు వీడియోలో మీకు కూడా తెలుస్తుంది. సో వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో బండి పంచర్ అయిపోయింది. పంచర్ వేయించుకుందామని షాప్కి వచ్చినాను. షాప్కి వస్తే షాప్ మూసేస్తున్నారు. సో హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, జాబిస్ జర్నీ. మొత్తానికైతే ఇండియాకి సర్ప్రైజ్ అంటే యాక్చువల్గా నేనైతే చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి, వేరే వాళ్ళు చెప్పేసినారు అనమాట. అంటే డేటు ఇప్పటికి కూడా డేటు ఎగ్జాక్ట్గా తెలీదు ఇంట్లో వాళ్ళకి, ఈరోజు వస్తున్నానని చెప్పి. సో ఈరోజైతే మనం బయలుదేరుతున్నాం కాబట్టి మొత్తం రెడీ అయిపోయినా. యాక్చువల్గా మొత్తము లోపల ఒక టీషర్ట్, అంటే లగేజ్ కొంచెం ఎక్కువ అయిపోయింది, గుడ్డలు తక్కువ అయిపోయినాయి కాబట్టి లగేజ్ 2 టీషర్ట్లు, 1 షర్టు, 2 ప్యాంట్లు వేసుకొని ఉన్నా. ఎవరైనా లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో బండి అయితే పంచర్ అయింది. పంచర్ వేయించుకొని దాని తర్వాత బయలుదేరిపోదాం ఎయిర్పోర్ట్కి. సో బండి పంచర్ అయిపోయింది. పంచర్ వేయించుకుందామని షాప్కి వచ్చినాను. షాప్కి వస్తే షాప్ మూసేస్తున్నారు. శుక్రవారం కదా, మూసేస్తున్నారు. ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారు. అయిపోయిన తర్వాత పంచర్ వేయించుకొని బయలుదేరిపోదాం. సో ఫైనల్లీ ఇదైతే మా బ్యాచ్ అనమాట. నేను కువైట్లో ఏదన్నా చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకే ఫోన్ చేసి మాట్లాడి క్లారిటీ తీసుకుని దాని తర్వాత చేస్తాను. సో వీళ్ళ తరపున నాకు చిన్న సెండ్ ఆఫ్ పార్టీ లాగా చేశారనమాట. ఇంకా ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాను. బోర్డింగ్ దగ్గర ఉన్నాను. బోర్డింగ్స్ తీసుకుందామని చెప్పి. ఇక్కడ హెయిర్ స్టైల్ చూస్తున్నారా, శ్రీలంక అతను. ఇంకా బోర్డింగ్లో నిలబడినా, చూస్తున్నారు కదా. నేను జంజం వాటర్ అయితే తీసుకున్నా. అది లాస్ట్లో ఇంకా బోర్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాము అని చెప్పి. సో ఫైనలీ చెక్ ఇన్ అయిపోయింది. లగేజ్ అక్కడ తీసేసుకున్నారు మొత్తము. మనకైతే జస్ట్ పాస్పోర్టు, అంటే నార్మల్గా హ్యాండ్ లగేజ్ కూడా మనకు ఇక్కడ ఏం తీసుకోలేదు, చేతికి లేదనమాట. హ్యాండ్ లగేజ్ కూడా చేతికి లేదు. మొత్తం 75 కిలోస్ ఉంటే 75 కిలోస్ కూడా లోపలే వేసేసినాడు. ఇంకా మనం డ్యూటీ ఫ్రీ ఏమైనా తీసుకుంటే అది మన చేతిలో ఉంటుంది అనమాట. ఇంకా లగేజ్ అనేది డైరెక్ట్ బెంగళూరుకి వచ్చేస్తుంది. ఇంకా మనకు టికెట్ ఇచ్చినారనమాట. టికెట్ ఇచ్చేసి, అంటే కువైట్ టు మస్కట్ టు బెంగళూరు 2 చెక్-ఇన్స్ ఇక్కడే అయిపోయినాయి, కువైట్లోనే అయిపోయినాయి. సో ఇంకా మన పని ఏం లేదు. ఏదన్నా డ్యూటీ ఫ్రీ తీసుకోవాలంటే డ్యూటీ ఫ్రీ తీసుకొని డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవాలా. ఫ్లైట్ అయితే మనకు 6:05కి, 6 గంటల 5 నిమిషాలకి. ఇంకా చూద్దాం, ఎయిర్పోర్ట్లో చూసుకుందాం. సో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మనకు ఇది వ్యూ అనమాట ఎయిర్పోర్ట్లో. సో ఇదంతా డ్యూటీ ఫ్రీస్. ఇదంతా డ్యూటీ ఫ్రీసే. ఇక్కడ నువ్వు ఇంకా 1000 కిలోలైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. డ్యూటీ ఫ్రీలో ఎంతైనా తీసుకోవచ్చు. సో పాస్పోర్టు, టికెట్ పూర్తిగా చెకింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంకా లోపలికి వచ్చేసినాము. ఇక్కడ డ్యూటీ ఫ్రీ మొత్తం. ఇంకా చూద్దాం. సో ఇదంతా ఇంకా డ్యూటీ ఫ్రీనే, ఫుడ్ గిడ్డు మొత్తము. సో మా వాడు ఒకడు డ్యూటీ ఫ్రీలో కొన్ని తీసుకురమ్మని చెప్పాడు. అందుకని చెప్పి ఇంకా డ్యూటీ ఫ్రీలో బిల్ వచ్చి 16 దినార్లు అయింది. సో మన గేట్ అయితే 25 గేట్ నెంబరు. ఇంకెట్లా వెళ్ళాలనుకుంటా, చూద్దాం. సో గేట్ నెంబర్ 25 ఇక్కడ ఉంది. ఇదే మన గేట్ నెంబర్. ఇంకా మనకు ఫ్లైట్ అయితే 6కి. సో టైం అయితే ప్రజెంట్ 3:30 అవుతుంది. దీని తర్వాత చూద్దాం. సో ఇంకా మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. 6:05కి మన ఫ్లైట్. అది స్ట్రీట్ పైన వేసాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం జజీరా ఫ్లైట్లన్నీ నిలబడి ఉన్నాయి. వాళ్ళ పార్కింగ్ స్పేస్ అది. సో ఇంకా చూస్తున్నారు కదా, అక్కడ 4 ఒక ఫ్లైట్ ఉన్నాయి, ఒక సపరేట్ ఫ్లైట్ ఉంది. ఇంకా ఇది మన ఫ్లైట్ అనమాట. వచ్చి నిలబడిపోయింది. నిలబడిన తర్వాత ఇంకా లగేజ్ దింపాలి కదా. లగేజ్ దింపాలంటే ఇంకా చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం ఆ చిన్న డబ్బాల్లాగా వస్తాయి. 3 గంటలకి ఎయిర్పోర్ట్కి వస్తే ప్రజెంట్ 5:30 అయింది. 5:30కు బోర్డింగ్, టికెట్ అంతా మొత్తం అయిపోయి ప్రజెంట్ కూర్చోన్నాం అనమాట. ఎదురుగా ఫ్లైట్ ఉంది. ఇంకొక 5-10 మినిట్స్లో డోర్స్ ఓపెన్ చేస్తారు. ఇంకా స్ట్రైట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవడమే.
సో ప్రజెంట్ ఈ టికెట్ అయితే మనకు ఫ్రీగా వచ్చిందనమాట. ఆ ఫ్రీగా ఎట్లొచ్చింది ఏం కదా అని చెప్పేది ముందు ముందు వీడియోలో మీకు కూడా తెలుస్తుంది. సో వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి బండి వచ్చింది, బండి నిలబడతారు. ఆ బండి వచ్చి నిలబెట్టి వెళ్ళిపోయింది అనమాట. బండి వచ్చి ఆ బండి తీసుకొని వచ్చింది, అది నిలబెట్టింది, అది వెళ్ళిపోయింది. సో ఇది లగేజ్ వ్యాన్ అనమాట. దీంట్లో నుంచి ఇంకా లగేజ్ వేసుకుంటారు, లేదంటే దింపేయడం అయితే దింపేస్తారు. సో 1 ticket 19F విండో సీట్. సో మన లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసినాం అనమాట. ఇంకా విండో సీట్. Also requested not to use the lavatories and refrain from smoking. We remind you that portable phones have to stay in traditional position. Thank you. ఫ్లైట్ అంతా ఫుల్ అయింది, కానీ నా పక్క నుండి సీట్లు ఫుల్ కాలే. నా పక్క నుండి 2 సీట్లు అట్లే పడాయి. The emergency light units that exits are located above the emergency exit door and automatic through the aisles. During an emergency evacuation, you must leave behind. మొత్తానికి దగ్గర 1:10 టైం వేస్ట్ అయింది. ఇక్కడ 1:10 తర్వాత జస్ట్ ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చినారు. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మనకు అక్కడ యాక్చువల్గా 11:05 ఫ్లైట్ ఉంది. మస్కట్ టు బెంగళూరు అనేది 11:05. ఆ ఫ్లైట్ ఏమవుతుందో చూడాలి. సో మనకు ఫుడ్ అయితే షవర్మా, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారనమాట, 100 ml వాటర్ బాటిల్. సో షవర్మా తిని టేస్ట్ చూసాం. టేస్ట్ అయితే పర్లేదు, చల్లగా ఉన్నది కానీ ఓకే, తినొచ్చు. ఇంకా ఫైనలీ ఒమన్కి వచ్చి ఒమన్లో ల్యాండ్ అయిపోయినాం అనమాట. ఇంకా ఫ్లైట్ దిగి మనము ఫ్లైట్ దిగి డ్యూటీ ఫ్రీ అంతా చూసుకొని నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడమే మన పని. లగేజ్ అనేది వాళ్ళే చేంజ్ చేసుకుంటారు అనమాట. సో చూస్తున్నారు కదా, పక్కన ఫ్లైట్లు మనం పోవాల్సిందే రెడీగా ఉన్నట్లుంది. ఇంకా ఫ్లైట్ దిగేసి మనం డ్యూటీ ఫ్రీ అదంతా చూసుకొని మస్కట్ ఎయిర్పోర్ట్లో చూద్దాం. ఇట్లా నైస్ సిట్టింగ్. అరైవల్ ట్రాన్స్ఫర్స్ ఈ పక్క ఉంది. సో ఇట్లా అనుకుంటా, ఇంకా వెళ్దాం. ఓ పిచ్చగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. వోడాఫోన్ కూడా ఉంది మస్కట్లో. 5G నెక్స్ట్ లెవెల్ వోడాఫోన్ అంట. సో ట్రాన్స్ఫర్స్ ఇక్కడ వెళ్ళాలి. ఇంకా ట్రాన్స్ఫర్స్ స్టెప్స్ ఎక్కుతానే డ్యూటీ ఫ్రీ కనపడేసింది. ఏముందిరా మనకు టికెట్ అనేది ఫ్రీగా వచ్చిందని చెప్పాను కదా, అది ఎట్లా వచ్చిందో చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకు 75 kilos ఇచ్చాడు. నాకు టికెట్ అనేది 49 kg పడింది. మనము కొరియర్ వేసుకోవాలన్నా కూడా 75 kiloకి కొరియర్ వేయాలంటే 75 kg పడుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే మనకు హాఫ్ అమౌంట్లో టికెట్, అంటే నేను వెళ్ళిపోతున్నాను, లగేజ్ కూడా మనతో పాటే వస్తుంది. మనకు కావాల్సిన డ్యూటీ ఫ్రీ ఇది. వెళ్దాం లోపలికి. సో చాక్లెట్స్, సీక్రెట్స్.
మనకి డైరెక్టర్ గారు ఒకరు వైన్ తీసుకురమ్మని చెప్పారు. ఇంకా తీసుకోవాలా. సో ఇదైతే వైన్, ఇక్కడ లిక్కరు వైన్ ఉంది, బగాడి రమ్ము, సో బగాడి, సిర్మి, అబ్జల్యూట్, సో ఇవన్నీ ఉన్నాయి, చూద్దాం. జాక్ డానియల్స్ నెంబర్ 7 బ్రాండ్. డ్యూటీ ఫ్రీలో తీసుకుంటే ఇది ఏదో 2 ఛాన్స్ టు విన్ 500 మనీ రియల్ అని చెప్పి ఇచ్చినారు. లేదంటే వెన్ యూ స్పెండ్ ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. 35 మనీ రియల్ కంటే ఎక్కువ తీసుకుంటే ఇది యాక్సెప్టెడ్. సో వాళ్ళు ఇచ్చినారు, బేసేద్దాం, మనకు వచ్చేది లేదు పెట్టేది లేదు, పడిపోయింది. తర్వాత ఇంకా నేను షాపింగ్ చేసిన తర్వాత అంటే ఓమనీ రియాల్ తీసుకున్నాను అనమాట, ఉంటాయిలే పడి అని చెప్పి ఓమనీ రియాల్ తీసుకున్నాను. ఇది కూడా దగ్గర దగ్గర 1 kgకి దగ్గర దగ్గర 1 kgనే అవుతుంది. 1 కువైటీ దినారే దగ్గర దగ్గర 1 రియాల్ అవుతుంది. సో మన గేట్ నెంబర్ అయితే B7 అనమాట. B7కి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని డైరెక్ట్ బెంగళూరు. ఎక్కడో లాస్ట్లో ఉంది B4, ఎక్కడుందో మరి B3. అరే ఆ పక్క వస్తుందేమో, చూద్దాం. పిచ్చగా ఉంది ఒమన్ ఎయిర్, ఇది మస్కట్ ఎయిర్పోర్ట్ అయితే. కువైట్ ఎయిర్పోర్ట్ కూడా లేదు ఇంతగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. ఇంకా దీని ముందర ఒమన్ ఎయిర్వేస్ ఒకటి టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. అది టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంకా మనది టేక్ ఆఫ్ అవుతుంది. సో ఇంకా లైట్లు అయితే ఆన్ చేస్తున్నాడు చూడండి. ఇంకా లైట్లు ఆన్ చేసేసి అది టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఇంకా ఈ ఫ్లైట్లో మనకైతే చికెన్ తిక్కా ఇచ్చినారనమాట. కింద ఒక బ్రెడ్, పైన ఒక బ్రెడ్, మధ్యలో చికెన్ పెట్టి ఇచ్చారు. సో ఇది కూడా చల్లగా ఉంది. అంటే వీళ్ళు వాటర్ బాటిల్స్ మధ్యలో వాటిలో పెడతారు కాబట్టి చల్లగా ఉంది. టేస్ట్ అయితే పర్లేదు, తినొచ్చు ఒకసారికి. సో ఇంకా దీని తర్వాత ఈ ఆప్షన్ అయితే నేను ఏ ఫ్లైట్లో చూడలేదన్నమాట. మనకు మొత్తం ట్రావెల్ అంతా స్క్రీనింగ్ చేస్తున్నాడు అనమాట, ఎంత హైట్లో ఉంది ఏం కథ అని చెప్పి మొత్తము. నేనైతే ప్రెసెంట్ వరకు ఏ ఫ్లైట్లో అయితే చూడలేదు ఈ ఆప్షన్ అయితే. సో ఇది ఒకటి బాగుంది. సో ఇంకా టేక్ ఆఫ్ అయ్యే ముందు ఇది ఎంతో స్ప్రే చల్లేసినాడు. మనకు లగేజ్ అనేది కొంచెం లేట్ అయిందనమాట, దానికి ఫైనల్లీ ఇండియాలో అయితే అడుగు పెట్టేసినాం.